దేశ రాజధాని ఢిల్లీలో హైటెన్షన్ భారీ పేలుడుతో ఒక్క ఢిల్లీనే కాదు దేశమంతా వణికింది. ఇప్పుడు అక్కడంతా అత్యంత భీతావహ వాతావరణమే కనిపిస్తోంది. ఎటు చూసినా ఛిద్రమైన మృతదేహాలు, ధ్వంసమైన వాహనాలతో బీభత్సంగా మారింది. సోమవారం సరిగ్గా 6:52 సంభవించిన పేలుడు 12 మంది జీవితాలను బలి తీసుకుంది. పేలుడు జరిగినప్పుడు అక్కడే ఉన్నవారు అసలేం జరుగుతుందో తెలుసుకునే లోపే ఆ ప్రాంతమంతా భయానకంగా మారిపోయింది. ఏరియా ఢిల్లీ రెడ్ ఫోర్ట్. మండే, అది ఒక రోజు కాదు, దేశాన్ని గర్జున వణికించిన సోమవారం. ప్రముఖులు, ప్రజల రాకపోకలతో బిజీ. ఎర్రకోటకు 800 మీటర్ల దూరం. రెడ్ ఫోర్ట్ ఏరియా సమీపంలోని మెట్రో స్టేషన్ గేట్ 1 సాయంత్రం సరిగ్గా 6:52 12 మందిని బలి తీసుకున్న బ్లాస్టింగ్. ఎర్రకోట సమీపంలో అత్యంత భీతావహ వాతావరణం. ఎటు చూసినా ఛిద్రమైన మృతదేహాలు, ఎక్కడ చూసినా ధ్వంసమైన వాహనాలు. దేశ రాజధానే కాదు, యావత్ దేశం ఉలిక్కిపడింది. ఢిల్లీలో హైటెన్షన్ నెలకొంది. భారీ పేలుడుతో స్పాట్ లో ఉన్న వారికి ఏం జరిగిందో అర్థం కాలేదు. కానీ ఏదో భారీ పేలుడు జరిగినట్లు అర్థమైంది. వెంటనే ఎక్కడి వారు అక్కడే. ఏ వాహనం ముందు పేలిందో కానీ చూస్తుండగానే పదుల సంఖ్యలో వాహనాలు అగ్గికి ఆహుతయ్యాయి. सबसे बड़ी पुलिस प्रशासन की कमी है। जो इतने भीड़ इलाके में जाम लगा हुआ, अगर ये जाम नहीं होता, ये खाली जगह में फटती या कैसे ही होता, दुर्घटना हुई है जो इमरजेंसी, ये पुलिस वाला कोई नहीं था यहाँ मौके पर। 2 पुलिस वाले ब्लास्ट के बाद चौकी में से आए अंदर से, जो मौके पर आए। मेरे साथ जो बॉडी निकलवा रहे थे गाड़ी में ऐसे डैमेज हो गई थी बॉडी, जो हमें चीर के मतलब पब्लिक की मदद से निकालनी पड़ रही थी। फिर 10 मिनट बाद पुलिस प्रशासन आया यहाँ पे, जो बॉडी निकलवाया। 4 बॉडी मैंने टैक्सी ड्राइवर की ड्रेस में वो निकलवाई है, एक जिंदी, बाकी 3 बॉडी। उसमें जो बैठे वो नहीं बता पाऊंगा कितने हैं। घायल देखा या कैजुअलिटीज आपने कुछ देखा? कैजुअलिटी नीचे रोड पे से 2 लोग उठाए, जो आधे हैं शरीर में, आधे पूरे भी नहीं, आधे जो उठा के गाड़ी एम्बुलेंस में रखे। बाकी 4 गाड़ियों में से निकाले हैं जबरदस्ती, जो लोहे में उसमें दब गए हैं, गाड़ी डैमेज हो गए हैं। एक गाड़ी ब्लास्ट होने के बाद कुछ देर के बाद फिर दूसरी सीएनजी गाड़ी थी, सारी सीएनजी ब्लास्ट होने लगी, पब्लिक हटाई, जब भी उसमें से बॉडी निकाल रहे हैं। ఎర్రకోట సమీపంలోని మెట్రో స్టేషన్ గేట్ 1 దగ్గర ఈ భారీ పేలుడు సంభవించింది. బ్లాస్టింగ్ జరిగిన 10 నిమిషాల్లోనే అగ్నిమాపక వాహనాలు స్పాట్ కు చేరుకున్నాయి. మంటలను ఆర్పే ప్రయత్నం చేశాయి. కానీ అప్పటికే పేలుడు ధాటికి వాహనాలు తునాతునకలయ్యాయి. చెల్లాచెదురుగా మృతదేహాలు పడున్నాయి. ముందుగా ఒకరే చనిపోయారనుకున్నారు. కానీ మంటలు ఆర్పేదాకా విధ్వంసమని 1, 2, 3, 4 అనుకుంటుండగానే స్పాట్ లోనే మరణాల సంఖ్య 8కి చేరింది. 20 మందికి పైగా గాయపడ్డారు. దీనిని బట్టి పకడ్బందీ ప్లాన్లతోనే పేలుడుకు ప్రాణ నష్టం అధికంగా ఉండేలా పేలుడుకు కుట్ర చేసినట్టు తేటతెల్లమవుతోంది. इस घटना की जांच में जुटी सभी एजेंसियों के साथ, सभी महत्वपूर्ण लोगों के साथ संपर्क में था, विचार विमर्श चलता था, जानकारियों के तार जोड़े जा रहे थे। हमारी एजेंसियां इस षड्यंत्र की तह तक जाएगी। इसके पीछे के षड्यंत्रकारियों को बख्शा नहीं जाएगा। All those responsible will be brought to justice. ఢిల్లీ పేలుడు యావత్ దేశాన్ని ఉలిక్కిపాటుకు గురిచేసింది. ఈ ఘటనను టేకాఫ్ చేసిన జాతీయ దర్యాప్తు సంస్థ దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి తెచ్చింది. పేలుడుకు కారణమైన I-20 కారు కేసులో కీలక ఆధారంగా మారిందని తేల్చింది.
కారు నడుపుతున్న వ్యక్తి డాక్టర్ ఉమర్ నబీ అని అనుమానిస్తుండగానే ఈ పేలుడు వెనుక జరిగిన కుట్ర కోణంలో ప్రముఖ మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్తో లింక్ ఉన్నట్లు తేలింది. ఇదే ఇప్పుడు పలు అనుమానాలకు తావిస్తోంది. ఇదిగో ఇతగాడే డాక్టర్ ఉమర్ మొహమ్మద్ నబీ. టెలిగ్రామ్ యాప్లో రాడికల్ డాక్టర్ల గ్రూప్ మెంబర్. ఢిల్లీ భారీ పేలుడు ఘటనలో ఇతడే ఆత్మాహుతి దళ సభ్యుడు. పాకిస్తానీ ఉగ్రవాద సంస్థ జైషీ మహ్మద్తో సంబంధాలు. ఈ పేలుడుకు కొద్ది గంటల ముందు ఫరీదాబాద్లో ఒక భారీ ఉగ్రకుట్రను భగ్నం చేశారు. అరెస్టైన వారిలో డాక్టర్ ఉమర్ కు సన్నిహితులైన ముజామిల్ షకీల్, ఆదిల్ అహ్మద్ రదర్తో పాటు మరికొంతమంది ఉన్నారు. వీరంతా జైషే మహ్మద్, అన్సార్ గజ్వత్ ఉల్ హింద్ వంటి ఉగ్ర సంస్థలకు చెందినవారు. డాక్టర్ షకీల్ కు సంబంధించిన ఇంటి నుంచి సుమారు 2900 కిలోల ఐఈడీ తయారీకి ఉపయోగపడే పదార్థాలు, రైఫిళ్లు, పిస్టల్స్, టైమర్లు, రిమోట్ కంట్రోళ్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ భారీ మొత్తంలో పేలుడు పదార్థాలు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున విధ్వంసం సృష్టించేందుకు తయారు చేసినవని భద్రతా సంస్థలు భావిస్తున్నాయి. गुजरात एटीएस के डीवाईएसपी श्री यशल चौधरी को एक इन्फॉर्मेशन मिली थी कि हैदराबाद का रहने वाला एक आदमी जिसका नाम सैयद अहमद मोहिउद्दीन है, ये देश में आतंकवादी घटना को अंजाम देने के लिए कुछ कार्रवाइयाँ कर रहा है और इसी के कॉन्स्पिरेसी के भाग के तहत ये गुजरात अहमदाबाद भी आने वाला है। इस इन्फॉर्मेशन को सीनियर अधिकारियों के साथ शेयर किया गया, काफ़ी टीम्स बनाई गई, टेक्निकल एनालिसिस किया गया, इसके ह्यूमन इंटेलिजेंस को भी डेवलप किया गया और जाना गया कि ये आदमी जो है इसकी मूवमेंट अहमदाबाद में ही जो अलग अलग टीमें बनाई गई थी उनमें से इस आरोपी को अडालज के पास जो टोल नाका है इस पे वॉच रखी गई क्योंकि इसका मूवमेंट उस साइड में आ रहा था। वॉच के आधार पर एक आंध्र प्रदेश नंबर की एक गाड़ी वहाँ से गुजरती हुई मिली, उसको रोका गया, चेक किया गया तो इसमें जो इन्फॉर्मेशन वाला आदमी है सैयद अहमद मोहिउद्दीन ये हमें मिल गया। జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదులు అరెస్టు కావడం, దేశవ్యాప్తంగా తనిఖీలు పెరిగిన పరిణామాల వేళ భయాందోళనలతోనే ఉమర్ ఆత్మాహుతి దాడికి పాల్పడి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. అంటే ఈ ఆత్మాహుతి దాడి ప్లాన్ ప్రకారం జరగలేదా అంటే అలా అని కూడా తేలిగ్గా కొట్టిపారేయలేం. ఒకవేళ ఈ ఉగ్రకుట్ర పోలీసులకు తెలియకపోయి ఉంటే ఉమర్ వద్ద ఉన్న పేలుడు పదార్థాలతో ఎక్కడ బ్లాస్ట్ చేయాలని భావించారు అనేది ఆందోళన కలిగిస్తోంది. అనుకోకుండా జరిగిన పేలుడు వల్లే 12 మంది ప్రాణాలు పోతే ఇక ప్లాన్ ప్రకారం దాడి చేసి ఉంటే ఆ విధ్వంసం ఎలా ఉండేదనేది ఊహించుకుంటేనే ఆందోళన కలిగిస్తోంది. सीन ऑफ क्राइम देख रहे हैं। सीन ऑफ क्राइम के ऊपर फॉरेंसिक साइंस की एफएसएल की टीम भी है, उसके अलावा और भी स्पेशलाइज्ड एजेंसीज की दिल्ली पुलिस की टीम भी है, एनएसजी की टीम भी है जो पूरे सीन ऑफ क्राइम को यहाँ पे एग्जामिन कर रही हैं। आसपास के इलाके जो भी इसकी इन्वेस्टिगेशन के लिए ज़रूरी एविडेंसेस और ट्रेसेस हैं वो सारे कलेक्ट किए जा रहे हैं। सर इसमें कोई अभी फर्स्ट लाइन ऑफ फेस आया कि क्या का धमाका सारी अभी तो चल रहा है, अभी तो जैसे ही कुछ आएगा फैक्ट कंक्लूसिव होगा तभी हम बता पाएंगे। गाड़ी का क्या स्टेटस है सर? गाड़ी तो पूरी विस्फोट में खत्म हुई है और उसके अंदर अभी और जो भी उसके साथ लिंक्ड फैक्ट्स आएंगे अभी वही मैं कह रहा हूँ, इट इज टू प्रीमेच्योर टू कमेंट अपॉन एनीथिंग। गाड़ी के अंदर ड्राइवर की बॉडी मिली है? बॉडी अभी तो देखो अभी तो चल रहा है, अभी एफएसएल की टीम है वो लोग उठा रहे हैं उसको और उसके अंदर कुछ बॉडी पार्ट्स भी हैं तो लेट अस सी हाउ इट कनेक्ट्स। पहचान किसके रूप में हुई है सर जो गाड़ी चला रहा था? అయితే నిషేధిత జైషీ మహ్మద్, అన్సార్ గజ్వత్ ఉల్ హింద్ ఉగ్ర సంస్థలతో సంబంధం ఉన్న 8 మందిని జమ్మూ కాశ్మీర్ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిలో 3 డాక్టర్లే. ఒకరు ఆదిల్ అహ్మద్, రెండో వ్యక్తి ముజమిల్ షకీల్. ఈ ముగ్గురితో ఉమర్ నబీకి సంబంధాలున్న వారం పోలీసులు అరెస్ట్ చేసిన సయ్యద్ పాకిస్తాన్ నుంచి ఉగ్ర సమాచారం కోసం ఎన్క్రిప్టెడ్ యాప్స్ వినియోగించినట్లు గుజరాత్ ఏటీసీ దర్యాప్తులో తేలింది. తాజాగా ఢిల్లీలో జరిగిన పేలుడు ఘటనలో కీలక అనుమానితుడిగా ఉన్న డాక్టర్ ఉమర్ మొహమ్మద్ నబీ నెట్వర్క్ అంతా టెలిగ్రామ్ ద్వారా జరిగిందని అనుమానిస్తున్నారు. Certainly, our Honorable Home Minister claimed that there is no this type of terror attack is happening in India. That point of time itself, we told that don't take it as a light thing. Safety and security are utmost importance of this country. But unfortunately, the national capital itself, the unfortunate incident happened. We want a thorough inquiry on that because the people of India wish to know about the real reason for behind this.
Government has to come forward with a strong inquiry system. 6 months after the Pahalgam attack. Yes, certainly. You can see the track record. Basically, it is a clear security failure. National capital is happening means it is a clear security failure. What is the moral responsibility of the Home Minister? కాకపోతే ఈ టెలిగ్రామ్ విషయంలో చాలా కాలంగా తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఈ యాప్ ఎక్కువ అశ్లీలత వీడియోలు, చైల్డ్ పోర్న్ కంటెంట్ తో పాటు మహిళల అక్రమ రవాణా, హనీ ట్రాప్ కు అడ్డాగా మారిందని, ఇలాంటి కంటెంట్ ను తొలగించడంలో టెలిగ్రామ్ యాప్ విఫలమైందనే ఆరోపణలున్నాయి. యాప్ ద్వారా టెర్రరిస్టులు తమ యాక్షన్ ప్లాన్లు సిద్ధం చేస్తున్నారంటూ గతంలోనే విచారణ సంస్థలు తేల్చాయి. ప్రపంచవ్యాప్తంగా చాలా టెర్రరిస్టు గ్రూపులు ఈ యాప్ ద్వారా కమ్యూనికేషన్ చేసుకుంటున్నాయనే అభియోగాలున్నాయి. చట్టాలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో టెలిగ్రామ్ సీఈఓ పావెల్ ఫ్రాన్స్ గతంలో అరెస్ట్ చేసింది. ఈ క్రమంలో యాప్ ను బ్యాన్ చేసేందుకు పలు దేశాలు ఆలోచనలు చేస్తున్నాయి. అలాంటి వాటిలో భారత్ కూడా ఉంది. ఈ క్రమంలో తాజాగా దేశంలో జరిగిన పేలుడు ఘటన వెనుక యాప్ ప్రమేయం ఉందనే ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. అయితే పేలుడు జరిగిన కారు గురించి అనేక కథనాలొచ్చాయి. కానీ వాటిల్లో ఎటువంటి స్పష్టమైన సమాచారం లేదు. ఈ కారు యజమాని ఎవరు, ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడికి వెళ్తుంది, ఎంతమంది కారులో ఉన్నారు, పేలుళ్లో ఎంతమంది చనిపోయారు అన్న దానిపై క్లారిటీ లేదు. కారు అధికారులు ప్రయత్నిస్తున్నారు. పేలుడు జరిగిన ప్రాంతంలోనే 3-4 గంటలు కారు ఉందని అనుమానిస్తున్నారు. అయితే పేలుడు ప్రాంతంలోనే కారు పార్క్ చేసి ఉందా అనే దానిపై స్పష్టత లేదు. కాకపోతే పార్కింగ్ లాట్ లో కారు పార్క్ చేసి ఉందని, పేలుడుకు ముందు నెమ్మదిగా కదిలిందని చెప్పుకుంటున్నారు. తనిఖీల్లో నివ్వెరపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఘటనా స్థలంలో ఎఫ్ఎస్ఎల్ టీం తనిఖీలు చేపట్టింది. ఫోరెన్సిక్ టీం ఆధారాలు సేకరిస్తుంది. తనిఖీల్లో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కారు వెనుక భాగంలో పేలుడు జరిగినట్టు గుర్తించారు. ఇదివరకు ఎప్పుడు చూడని కొత్త తరహాలో పేలుడు జరిగినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఢిల్లీ ఎర్రకోట పేలుడు కేసులో సంచలన విషయాలు. 26/11 తరహాలో భారీ దాడులకు 200 శక్తివంతమైన ఐఈడీ బాంబులు సిద్ధం చేసేందుకు ప్లాన్. కుట్ర వెనుక పాక్ ఉగ్ర సంస్థ జైషీ మహమ్మద్ అస్తం. ఇప్పటికే 2900 కిలోల పేలుడు పదార్థాలు స్వాధీనం. జాతీయ దర్యాప్తు సంస్థ విచారణలో షాకింగ్ విషయాలు. దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట వద్ద జరిగిన పేలుడు ఘటన దర్యాప్తులో దిగ్భ్రాంతికరమైన విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఇది కేవలం ఒక్కచోటుకే పరిమితమైన దాడి కాదని, 26/11 ముంబై తరహాలో దేశవ్యాప్తంగా వరుస పేలుళ్లతో విధ్వంసం సృష్టించేందుకు ఉగ్రవాదులు భారీ కుట్ర పన్నినట్లు సమాచారం. ఇందుకోసం అత్యంత శక్తివంతమైన 200 ఇంప్రొవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైస్ అంటే ఐఈడీ బాంబులను సిద్ధం చేసే పనిలో ఉగ్రవాదులు ఉన్నట్లు దర్యాప్తులో తేలింది. దాదాపు 13 ఏళ్ల తర్వాత ఢిల్లీని తాజా పేలుళ్లు వణికించాయి. బ్లాస్ట్ అయిన ప్లేస్ చూస్తే గుండెలు జలధరిస్తాయి. అంత భయానకంగా ఉందా స్పాట్? ఇంత శక్తివంతమైన పేలుడు జరిగిందంటే ఏదో కుట్ర జరిగే ఉంటుందన్నది ఓ అంచనా. మెట్రో గేట్ 1 దగ్గర ఉన్న ఒక సిగ్నల్ పాయింట్ దగ్గర రెడ్ సిగ్నల్ పట్టంతో వెహికల్స్ ఆగాయి. ఆగిన వెహికల్స్ లో ఒక వాహనంలో పేలుడు సంభవించినట్లు అధికారులు చెబుతున్నారు. పార్కింగ్ ఏరియా కావడం, పెద్దగా జనసమర్థం లేకపోవడంతో భారీ ప్రాణనష్టం తప్పింది. కానీ లేకుంటే చరిత్రలో ఊహించని అతి భారీ మూల్యం చెల్లించుకోవలసి వచ్చేదే. పేలుడు తర్వాత రోడ్డుపై గుంతలు పడలేదని అధికారులు చెబుతున్నారు. మృతుల శరీరాల్లో పదునైన అవశేషాలు ఎక్కడా కనిపించలేవంటున్నారు. ఢిల్లీలో పేలుడును ఉగ్రకుట్రగా అనుమానిస్తున్నారు పోలీసులు. ఆ దిశగా దర్యాప్తు మొదలుపెట్టారు. అయితే గతానికి భిన్నంగా ఈసారి పేలుడుకు కుట్ర పన్నినట్టు తెలుస్తోంది. చుట్టుపక్కల విధ్వంసం కాకుండా ప్రాణనష్టం భారీగా ఉండేలా ప్లాన్ చేసినట్టు స్పష్టమవుతోంది. అటు ఢిల్లీలో జరిగిన బాంబు పేలుడు ఘటనపై దర్యాప్తు చేస్తున్న బృందాలకు సంచలన విషయాలు తెలుస్తున్నాయి. అయితే ఇది పక్కాగా ప్లాన్ చేసిన దాడి కాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పేలుడు పదార్థాలను ఐఈడీగా మార్చకముందే వాటిని తరలిస్తుండగా పేలినట్లు అనుమానిస్తున్నారు. ఈ పేలుడు పదార్థాలను ఒక చోటు నుంచి ఇంకో చోటుకు తీసుకెళ్తుండగా పేలి ఉంటాయని పేర్కొంటున్నారు. ఇక ఇదే నిజమైతే దేశంలో మరింత పెద్ద దాడులకు యత్నించినట్టు తెలుస్తోంది. ఈ మేరకు కేంద్ర నిఘా వర్గాలు కీలక ప్రాథమిక అంచనాలు విడుదల చేశాయి. ఈ ఘటన ఉగ్రదాడి కాకుండా పేలుడు పదార్థాలను తరలిస్తున్న సమయంలో పేలి ఉంటుందని భావిస్తున్నారు. దేశవ్యాప్తంగా స్లీపర్ సెల్స్ పై పోలీసులు దాడులు నిర్వహించడం,
హర్యానాలోని ఫరీదాబాద్లో 2,900 కిలోల భారీ పేలుడు రసాయనాలను స్వాధీనం చేసుకోవడం వంటి పరిణామాలు నిందితుల్లో భయాన్ని సృష్టించాయని, ఈ క్రమంలోనే పేలుడు పదార్థాలను తరలించడానికి లేదా వదిలించుకోవడానికి చేసే ప్రయత్నంలో అనుమానం వ్యక్తం చేస్తున్నారు. డాక్టర్ ఉమర్ ఐఈడీని సరిగ్గా అమర్చకపోవడం లేదా పేలుడుకు సరిగ్గా సిద్ధం చేయకపోవడం వల్ల పేలుడు ప్రభావం తక్కువగా ఉందని నిఘా వర్గాలు చెబుతున్నాయి. పేలుడు స్థలంలో పగుళ్లు లేకపోవడం, సాధారణంగా ఉండే ముక్కలు లభించకపోవడం వంటి అంశాలు కూడా ఇది ప్రమాదవశాత్తు జరిగిన పేలుడు అనడానికి కారణమని అంటున్నారు. ఇక ఈ పేలుడులో ప్రధాన నిందితుడు డాక్టర్ ఉమర్ నబీతో పాటు అరెస్ట్ అయిన ఇతర అనుమానితులు కూడా డాక్టర్లే కావడం తమ ఉగ్ర కార్యకలాపాలను దాచేందుకు డాక్టర్ వృత్తిని ఒక ముసుగుగా వాడుకున్నారని విచారణలో తేలింది. సాధారణంగా ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు ఉగ్రవాద కార్యకలాపాలను దాచడానికి వైద్య వృత్తిని ముసుగుగా వాడుకున్నారని పోలీసులు గుర్తించారు. పేలుడుకు 3 రోజుల ముందు నుంచే డాక్టర్ ఉమర్ తన ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి అజ్ఞాతంలోకి వెళ్లినట్లు దర్యాప్తులో వెల్లడైంది. దేశవ్యాప్తంగా పలు రైల్వే స్టేషన్లు, రద్దీగా ఉండే షాపింగ్ మాల్స్ లోనూ విధ్వంసం సృష్టించాలని పథకం రచించారు. జనవరి నుంచే ఈ కుట్రకు ప్రణాళికలు జరుగుతున్నట్లు విచారణలో వెల్లడైంది. ఈ దాడుల కోసం పనిచేస్తున్న వైద్యుల టెర్రర్ మాడ్యూల్ గుట్టును అధికారులు రట్టు చేస్తున్నారు. ఇటీవలే జమ్మూ కాశ్మీర్, హర్యానా, ఉత్తరప్రదేశ్లలో కేంద్ర ఏజెన్సీలు నిర్వహించిన సంయుక్త ఆపరేషన్లలో అమోనియం నైట్రేట్, పొటాషియం నైట్రేట్తో కూడిన పేలుడు ఈ కుట్ర తీవ్రతకు అద్దం పడుతోంది. కేసు దర్యాప్తు కోసం 10 మంది సభ్యులతో ఒక ప్రత్యేక బృందాన్ని ఎన్ఐఏ ఏర్పాటు చేసింది. పేలుడు జరిగిన ప్రాంతం నుంచి సేకరించిన 40 ఫోరెన్సిక్ నమూనాల్లో అమోనియా నైట్రేట్ ఆనవాళ్లు ఉన్నట్లు గుర్తించారు. ఈ ఉగ్రముఠా సభ్యులు టర్కీలో జైషే హ్యాండర్లతో సమావేశమై కుట్రకు తుదిరూపు ఇచ్చినట్లు కూడా దర్యాప్తులో తేలింది. వాస్తవానికి దీపావళి పండుగ సమయంలోనే జనసమర్థం ఉన్న ప్రదేశాల్లో దాడులు చేయాలని ప్లాన్ చేసినప్పటికీ అది విఫలమైందని ఎన్ఐఏ గుర్తించింది. ఢిల్లీ పేలుడు కేసు దర్యాప్తు చేస్తున్న కొద్దీ కొత్త ఢిల్లీ పోలీసులు ప్రధాన భద్రతా నిఘా వర్గాల వైఫల్యాల వల్లే భారీ పేలుడు జరిగిందన్నది కఠోర సత్యం. ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ దేశమంతటా భారీ ఎత్తున దాడులకు ప్లాన్ చేసినట్టు దర్యాప్తులో తేలింది. ముంబై దాడుల తరహాలో దేశ రాజధానిలో వరుస పేలుళ్లకు ఉగ్రవాదులు కుట్ర పన్నినట్లు గుర్తించింది. పేలుడుకు కారణమైన వైద్యుల టెర్రర్ మాడ్యూల్ ఉన్నట్టు గుర్తించిన ఎన్ఐఏ ఈ టెర్రర్ మాడ్యూల్ అత్యంత శక్తివంతమైన 200 ఐఈడీలను సిద్ధం చేసే పనిలో ఉన్నట్లు తేల్చింది. ఏమైనా ఢిల్లీ సహా దేశవ్యాప్తంగా పేలుళ్లకు పాల్పడిన కుట్ర పన్నుతున్నట్లుగా ఎన్ఐఏ గుర్తించడం జీర్ణించుకోలేని నిజం. ఇది ఇవాల్టి స్పెషల్ ఫోకస్. నమస్తే.